ఖమ్మం లోక్సభ స్థానానికి అభ్యర్థి ఎంపికపై కాంగ్రెస్ మల్లగుల్లాలు పడుతోంది. మొదటి నుంచి ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం పట్టుబట్టగా ఈ ప్రతిపాదనను పార్టీ అధిష్టానం తిరస్కరించినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ ఆర్ సురేందర్ రెడ్డి కుమారుడు రఘురామిరెడ్డికి ఎక్కువ అవకాశాలుండగా తాజాగా మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అన్ని స్థానాలను కాంగ్రెస్ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. ఈ లోక్సభ స్థానం పరిధిలోనే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులు ఉన్నారు. భట్టి తన సతీమణి నందిని కోసం, పొంగులేటి తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి, తుమ్మల తన కుమారుడు యుగంధర్ కోసం టికెట్ కు ప్రయత్నించారు. చివరకు నందిని, ప్రసాద్ రెడ్డిలు పోటీలో నిలిచిన కుటుంబ సభ్యులు వద్దని కాంగ్రెస్ అధిష్టానం తేల్చి చెప్పడంతో వీరిద్దరి పేర్లు కూడా పక్కకు వెళ్లాయి. అయితే తాను కాంగ్రెస్ లో చేరినప్పుడు ఖమ్మం లోక్సభ స్థానానికి తాను సూచించిన అభ్యర్థికి అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారని, దీన్ని అమలు చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరినట్లు తెలుస్తోంది. మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అధిష్టానానికి ఒక తలనొప్పిగా మారిందని తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ఖమ్మంలో ప్రకటించకపోవడం జిల్లాలో జోరుగా చర్చ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికలకు కొద్ది సమయం ఉన్నా కూడా ఇంకా అభ్యర్థి ఎంపికలో ఎందుకు అధిష్టానము ఆలోచన చేస్తుందన్న అంశానికి సంబంధించి అనేక అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. ఇప్పటికే మంత్రులకు సంబంధించి అటు పొంగులేటి, తుమ్మల, భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి బంధువులకు టికెట్లు ఇవ్వాలని మొదటి నుంచి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ముగ్గురు మంత్రులకు సంబంధించినటువంటి బంధువులకు టికెట్ మీద అధిష్టానము టికెట్ ఇవ్వట్లేదని తెలుస్తా ఉంది. ఈ అంశాన్ని ముగ్గురు మంత్రులకు కూడా తేల్చి చెప్పినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఇంకా కొన్ని పేర్లు తెర మీదకి వస్తున్నాయి. అందులో భాగంగానే ప్రధానంగా ఇప్పుడు మనకు వినిపిస్తున్న పేరు కాంగ్రెస్ నేత మాండవ వెంకటేశ్వర్ల పేరు తెర మీదకి వస్తుంది. ఈయన నిజామాబాద్ కు చెందిన వ్యక్తి కనుక ఇక్కడ ఖమ్మంలో గతంలో కూడా ఈయన టీడీపీలో పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చినటువంటి సందర్భంలో ఖమ్మం ఎంపీగా ఆయనకు అవకాశం ఇస్తే గెలవడానికి కొంత అవకాశం ఉంటుందన్న అది పార్టీ భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు తెర మీదకి వస్తుంది. మరొక ప్రముఖ పారిశ్రామికవేత్త వివిసి రాజా పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఆయన గత కాంగ్రెస్ కు మొదటి నుంచి కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా కాంగ్రెస్ కు సానుభూతి పరులు ఉన్నారు. ఆయన వ్యాపార రంగంలో రాణిస్తున్నటువంటి సందర్భంలో ఇటు మంత్రులతోనూ అటు కేంద్రంలో ఉన్నటువంటి కీలక నేతలతో కూడా అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన కూడా మొదటి నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నప్పటికీ కూడా మంత్రుల బంధువులు రేసులో ఉన్న నేపథ్యంలో ఆయన కొంత వెనుకబడ్డారని తెలుస్తుంది. ఇప్పుడు ఆయన వాళ్ళు బంధువులకు ఛాయిస్ లేని సందర్భం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఇప్పుడు ఆయన పేరు కూడా తెర మీదకి వస్తుంది. అయితే వీళ్ళిద్దరిలో ప్రధానంగా మాండవ వెంకటేశ్వర్లు ఆ పేరు ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన పేరునే సూచించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఈ అభ్యర్థిత్వానికి సంబంధించి ఇంకా కొలిక్కి రానప్పటికీ కూడా పేర్లనైతే పరిశీలనలో కాంగ్రెస్ అధిష్టానం పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇటు మంత్రి పొంగులేటి మాత్రం ఆయన కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతున్నటువంటి సందర్భంలో ఆయన చాలా కండిషన్లు పెట్టారు. కొన్ని అసెంబ్లీ స్థానాలు అడిగినప్పటికీ కొన్ని ఇచ్చారు. ఇంకా ఖమ్మం అభ్యర్థికి సంబంధించి కూడా తనకు సూచించిన వ్యక్తికే ఇవ్వాలని ఆయన అధిష్టానాన్ని కోరినప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పొంగులేటికి చేయించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే పొంగులేటికి ఇస్తే ఇప్పటికే భట్టి విక్రమార్క సతీమణి కూడా ఆ నందిని కూడా రేస్ లో ఉన్నారు. అటు మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ కూడా రేస్ లో ఉన్నటువంటి సందర్భంలో ఈ ముగ్గురు మంత్రులకు కాదనుకొని వేరే వ్యక్తికి ఇస్తేనే కొంత పార్టీకి గెలవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే కుటుంబ పాలన అనేది ముద్ర పడితే మాత్రం అది కార్యకర్తల్లో వేరే విధంగా వెళ్తుంది, పార్టీకి కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ ముగ్గురు మంత్రులను కాదని ఇతరులకు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి మాండవ వెంకటేశ్వర్ల పేరైతే ప్రస్తుతానికి తెర మీదకి వస్తుంది. ఆయన టీడీపీలో పనిచేసినటువంటి సందర్భం ఉంది కనుక ఆ అంశం కూడా ఖమ్మంలో కొంత ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ క్యాడర్ కూడా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీడీపీ శ్రేణులంతా కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సహకరించారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుకు వాళ్ళంతా కృషి చేశారు కనుక
ఆయన పేరునైతే తెర మీదకి వస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అధిష్టానం అయితే దీనిపైన ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా మంత్రులు తమ బంధువులకే టికెట్ కావాలంటూ కూడా ఇంకా పట్టుబడుతున్నటువంటి సందర్భం ఉంది. ఈ అధిష్టానము చెప్పింది అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా తాము పోరులోనే ఉన్నామంటూ కూడా మంత్రులు అనుచరులు ఇంకా సంకేతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. సందీప్, రాకేష్, అంటే ఒకవేళ మండవకే టికెట్ కన్ఫర్మ్ అయితే ఒకవేళ ఈ ముగ్గురు మంత్రులు కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా? అయితే ముగ్గురు మంత్రులకు రాని సందర్భంలో ఇతరులకు ఎవరికి వచ్చినా కూడా గెలిపించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అటు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు తెలంగాణ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నటువంటి ప్రాంతాలు తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా లోక్సభ స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకనే అంతా కలిసికట్టుగా పోవాలి, ఎవరికి టికెట్ వచ్చినా కూడా సర్దుకొని ఇతర అంశాలను పక్కన పెట్టుకొని అభ్యర్థుల గెలుపుకే పనిచేయాలనేది మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంటుంది అంటే మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు ఎక్కువ కూడా ఈ ఉంటారు కనుక వీళ్ళంతా కూడా సహకరిస్తారా లేదా అనేది చూడాలి. మాత్రము తామంతా ఒకటే అభ్యర్థి గెలుపుకు మాత్రము అంతా కలిసికట్టుగా ఉండి కృషి చేసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2-3 నెలల నుంచి కూడా పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ వస్తుందంటూ కూడా ఆ ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా వేరే వాళ్ళకు టికెట్ ఇస్తే సపోర్ట్ చేస్తురా చేయరా అనేది కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. అటు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడికి యుగేందర్ కూడా టికెట్ ఒకవేళ రాకపోతే వాళ్ళ అనుచరులు కూడా సహకరిస్తారు. ఎందుకంటే తుమ్మలకు జిల్లా వ్యాప్తంగా మంచి పట్టున్నది, ఆయా నియోజకవర్గాల్లో కూడా ఆ తుమ్మలకు అనుచర గణం ఉంది కనుక వాళ్ళు కూడా సహకరిస్తారు అనేది కొన్ని ప్రశ్నలు తలెత్తున్నాయి. అటు బట్టి విక్రమార్క పరిస్థితి కూడా అంతే. ఆయన పైకి చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఖమ్మం కాంగ్రెస్ అంటున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఆయన అనుచరులు గాని ఆయనకున్నటువంటి ఇతర వర్గాల కు సంబంధించి వీళ్ళంతా సహకరిస్తారనేది కూడా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మొత్తానికి కాంగ్రెస్ కొత్త అభ్యర్థులు గతంలో మనం చూసుకుంటే కాంగ్రెస్ కు కొత్త అభ్యర్థులు వచ్చి ఖమ్మంలో గెలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపి గెలిపించుకోవాలనేది పార్టీ అధిష్టానం వీళ్ళందరికీ గట్టిగా సూచించే అవకాశం అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మంత్రులు అయితే ఇంకా తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ కూడా అభ్యర్థి ఎవరైనా కూడా గెలుపుకు అంతా కలిసికట్టుగా వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ కూడా ఈ అంశాల మీద అటు మంత్రులకైతే ముఖ్య నేతలందరికీ కూడా ఎంపీ అభ్యర్థుల ఎంపిక గెలుపుకు సంబంధించి పూర్తి స్థాయిలో 14 నుంచి 15 స్థానాలు గెలవాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆ నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. సందీప్, యాకేష్, అంటే ఖమ్మంలో ఒక మంత్రికి మరో మంత్రికి పడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే దీని ద్వారా ఓటు బ్యాంకు చీలే అవకాశం లేదా? ఇప్పుడు ఈ ఎంపీ అభ్యర్థికి సంబంధించిన అంశాల మీదనే ముగ్గురు మంత్రుల్లో కొంత విభేదాలు వచ్చినట్టు తెలుస్తా ఉంది. ఎవరికి వారు కూడా జిల్లాలో పర్యటన చేసుకుంటున్నారు, ఎవరి వారు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటించుకుంటున్నారు. వాళ్ళ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా మంత్రులు పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ముగ్గురు ఎక్కడ కూడా కలిసి పర్యటించినటువంటి సందర్భాలు లేవు. చాలా తక్కువగా పర్యటించినటువంటి సందర్భాలు చూసుకున్నాం. అయితే ఇప్పుడు ఎంపీ అభ్యర్థి ఎంపికలో ముగ్గురికి కూడా అంటే ముగ్గురు బంధువులకు మంత్రుల బంధువులకు రాని సందర్భంలో వీరంతా కూడా వేరువేరుగా తమకు అంటే బలం చూపించుకునే అవకాశం ఉంది. ఒకవేళ వేరే అభ్యర్థికి ఇస్తే గనక ఈ అభ్యర్థి గెలుపుకు ఒక మంత్రివర్గానికి సంబంధించినటువంటి అనుచరులు సహకరించి మరొక మంత్రికి సంబంధించినటువంటి అనుచరులు సహకరించకపోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఎవరి బలం వారు చూపించుకునే విధంగా కూడా ఈ ఎంపీ ఎన్నికలను మంత్రులు ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సందీప్, రైట్, థ్యాంక్ యూ యాకేష్.